ఓం శ్రీ గణేశాయ నమః, సరస్వతి నమః. ఈరోజు నేను ఒక మహాభక్తుడి కథ చెప్పాలనుకుంటున్నాను. ఇది ద్వారకలో నిజంగా జరిగిన సంఘటన. ఆ భక్తుడి పేరు రామ్దాస్ బోధానా. అతనికి ఒక నియమం ఉంది. అతను ప్రతి ఏకాదశికి వచ్చి ద్వారకాధీశుడి దర్శనం చేసుకోవాలి. అతని దగ్గర సంపాదించిన ఎంతో కొంత ధనం, అతను చాలా పేదరికాన్ని అనుభవిస్తాడు. కానీ అతను సంపాదించిన కొంత ధనంతోనే ద్వారకాధీశ దర్శనానికి వస్తాడు. అది కూడా నడిచి వచ్చేవాడు. అతని గ్రామం ద్వారక దగ్గర. అక్కడి నుంచి నడిచి ఇక్కడికి రావడానికి 15 రోజులు పట్టేది. అతను కరెక్ట్గా ఏకాదశికి వచ్చి దర్శనం చేసుకొని భజనలో పాల్గొని వెళ్ళిపోయేవాడు. ఇదే అతని నియమం. అలా ఇతను కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. కానీ ద్వారకాధీశుడి హృదయం కరిగిపోయింది. అతని భక్తికి ఆనందపడి అతనితో సశరీరంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అతనితో పాటు అతని గ్రామానికి వెళ్ళిపోయాడు. అక్కడ వెలిసాడు. అతనితోనే ఉండిపోయాడు. అతను వస్తే అతని కాళ్ళు నొప్పి, కృష్ణుడి కాళ్ళు నొప్పిగా భావించి అంతలా స్వామి ఆ భక్తికి ఆనందపడిపోయి అతనికి చెప్పాడు, నువ్వు ఇంక రావద్దు, నువ్వు నడుస్తుంటే నాకు కాళ్ళు నొప్పి పెడుతున్నాయి, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఇంత సేవ చేసావు, నా కోసం ఇంతంతా చేసావు, నన్ను ఏకాదశి రోజు చూడడానికి చేసావు, కాబట్టి ప్రతిరోజు నిన్ను చూసుకోవడానికి నేనే నీ దగ్గరికి వస్తానని స్వామి అక్కడ ద్వారకలో దీనికి ఒక వెనక కిటికీ ఉంటుంది, అక్కడి నుంచి దూకి ఒక మూట సర్దుకుని తనకు కావాల్సిన సామాగ్రి అంతా అతనితో వెళ్ళిపోతాడు. ఇది ఒక అద్భుతమైన నిజంగా జరిగిన కథ. ఆ కృష్ణుడి పేరు రణ్ఛోడ్ రాయ్ భగవాన్ అని పిలుస్తారు. జై ద్వారకాధీశ్ భగవాన్ की जय, जय श्री कृष्ण, जय रणछोड़ राय भगवान की जय. హరే కృష్ణ. కలియుగంలో కూడా స్వామి సశరీరంగా మాట్లాడతాడు అనడానికి ఇదే నిదర్శనం. అంటే స్వామి ఉన్నాడు అని మనం నమ్మితే చాలు, స్వామి మాట్లాడడం, మనతో తిరగడం, ఆడడం మొదలు పెట్టేస్తాడు. జై శ్రీకృష్ణ. హరి ఓం.